రీతు చౌదరి ప్రస్తుతం ట్రెండింగ్ బ్యూటీ. డెమాన్ పవన్, రీతు చౌదరి కలిసి చేస్తున్న ఏ షో అయినా కూడా అది సూపర్ హిట్ అవుతుంది. ట్రెండింగ్‌లోకి వస్తుంది. ఈ మధ్య ఈ ఇద్దరు బయట కూడా ఎక్కువగానే కలిసి తిరుగుతున్నారు. కలిసి కనిపిస్తున్నారు కూడా. 'బిగ్ బాస్' కలిపిన బంధం వీరి మధ్య ఇంకా స్ట్రాంగ్‌గా ఉంది. ఇక ప్రస్తుతం అయితే 'కుక్ విత్ జాతిరత్నాలు' అనే షోలో పవన్, రీతు టాగ్‌గా బాగానే వర్కౌట్ అవుతుంది. ఇక ఈ ఇద్దరు త్వరలోనే పెళ్లి అన్నట్లుగా ఓవర్ డ్రామాని స్క్రిప్ట్‌ని క్రియేట్ చేస్తున్నారు. ఇదంతా స్క్రిప్ట్ కోసమో, నిజంగానే వీరి మధ్య బంధం ఉందా అనేది మాత్రం క్లారిటీ అయితే లేదు. తాజాగా రీతు చౌదరి, తనూజ కలిసి 'తేజస్విని కాకమ్మ కథలు' షోలకి గెస్ట్‌లుగా వెళ్తున్నారు. అందులో రీతు ఎన్నో విషయాలను పంచుకున్నారు. అసలు తను ఇండస్ట్రీలోకి రావాలని ఎప్పుడూ అనుకోలేదట. నటి కావాలని కోరిక కూడా లేదట. చిన్నప్పుడు తనకి ఎన్నో అనారోగ్య సమస్యలు ఉండేవని తన గురించి చెప్తూ వచ్చింది తనూజ. అయితే రీతు మాత్రం చిన్నప్పటి నుంచి కూడా ఇండస్ట్రీలోకి రావాలని కోరుకుతూనే ఉందంట. తనను టీవీలో చూడటం తన తల్లికి ఎంతో ఇష్టమని రీతు చౌదరి చెప్పుకొచ్చింది. ఒకప్పుడు టీవీ ఛానల్స్ కింద స్క్రోలింగ్ వచ్చేవి కదా, మీకు టాలెంట్ ఉందా, యాంకర్ అవ్వాలని ఉందా అని కొన్ని నెంబర్లు వస్తే వాటిని నమ్మి ఇండస్ట్రీలోకి వచ్చా. ఆ కొత్తలో ఎంతోమందికి డబ్బులు ఇచ్చి మోసపోయా అంటూ రీతు చౌదరి తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి చెప్పుకొచ్చింది. ఇక తను ఉన్నటువంటి పేరెంట్స్, అమ్మ నాన్న ఎవరికన్నా గొప్పగా ఎదుగుతారు అన్నట్టుగా రీతు చెప్పింది. నన్ను కూడా అడాప్ట్ చేసుకోండి నాన్న అని తేజస్విని అంటుంది. మా నాన్న లేరు, చనిపోయారని రీతు ఎమోషనల్ అవుతుంది. మా నాన్న కూడా రీసెంట్గా చనిపోయారని తేజు కూడా ఎమోషనల్ అవుతుంది. లవర్ బాయ్ ఎవరు అని రీతుని అడిగితే కళ్యాణ్ అని చెప్తుంది రీతు. డెమాన్ ఎవరు, ఫ్రెండా బాయ్ ఫ్రెండా, లవర్ కాబోయే మొగుడా అని తేజు అడుగుతుంది. ఐ లవ్ యూ టు అని రీతు సమాధానం చెప్పింది. మరి అలా ఎందుకు సమాధానం చెప్పింది, ఆమె పూర్తి రియాక్షన్ ఏంటి అనేది తెలియాల్సిందంటే ఎపిసోడ్ ప్రసారం అయ్యే వరకు ఆగాల్సిందే. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. హ్యావ్ ఎ నైస్ డే.